భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. మీ ప్రత్యక్ష మీరు చూస్తున్నారు NSR న్యూస్. ప్రస్తుతం మనం వినాయకుల దగ్గరనైతే ఉన్నాము. KMC దగ్గర మొత్తం మనకైతే వినాయకులనైతే ఉన్నాయి. చూడండి, ఇక్కడి నుంచి మొదలు పెడితే మనము మున్సిపాలిటీ వరకు అయితే వినాయకులు అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమైనా రేట్లలో తేడా ఉందా, అదేవిధంగా ఎన్ని విగ్రహాలు కొత్తగా అప్డేట్ అయ్యాయి అనే కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎప్పుడు ఇక్కడే గత 4-5 సంవత్సరాలు ఇక్కడే తీసుకుంటున్నాము. ఈసారి కూడా వచ్చినాము. కొంచెం రేట్లు తక్కువనే అనిపిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మాట్లాడుకొని తీసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు రేట్స్ అనేటివి మీకు ఏమైనా విగ్రహాలు చాలా వచ్చినాయి. పోయినసారి కూడా చాలా తీసుకొచ్చిండ్రు. ఈసారి కూడా చాలా విగ్రహాలు మిగిలిపోతాయని మేము అనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈ వినాయకుడి దందా చేసే వాళ్ళు మాత్రం కొంచెం చూసి చేసుకుంటే వాళ్ళు బయటపడతారు. విగ్రహాలు మిగిలితే మాత్రం వాళ్ళకు అనవసరంగా దందా లాస్ అయిపోతుంది. అండ్ సార్, అంటే మీరు ఎన్ని జనరేషన్స్ చూసుంటారు. సో మీ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఇంకా వినాయకుల విగ్రహాలలో అప్డేట్ అయ్యారా, లేకపోతే అంటే ఇప్పుడు మనము చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఇదొక ఫెస్టివల్ లాగా చేసుకునేది, సో ఇప్పుడున్న జనరేషన్ దాన్ని ఫాలో అవుతున్నారు. ఓకే, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాహుబలి అవి పుష్పాటు అవన్నీ విగ్రహాలు చాలా తగ్గినాయి. అప్డేట్ కాకుండా మరీ అంతకంటే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా అప్డేట్ అయి ఉండే. ఈసారి మాత్రం నార్మల్ విగ్రహాలు కనబడుతున్నాయి. మంచిగా వినాయకుడు నవరాత్రులు ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారండి. చందా ఇవ్వడానికి మాత్రం ఎవరు కూడా వెనకాడతలేరు. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. కాకపోతే అంటే బయట లేకుండా అందరి దగ్గర ఉండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తాం వినాయకుని ఇవ్వడానికే కోరుకుంటున్నారు అందరూ. అంటే ఇదేమైనా సెంటిమెంటల్గా విగ్రహాలు ఇవ్వాలి దాతలు అనేది ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే క్యాజువల్గా ఎవరైనా? అవునండి, ప్రతి ఒక్కరూ వినాయకుడిని ఇప్పడానికే చూస్తున్నారు. స్టేజీ వేపియండి, లైట్లు వేపియండి, ఇంకేమైనా అన్నదానం పెట్టాలంటే ఎవరు లేదు. మేము వినాయకుడిని ఇప్పిస్తామని చెప్తున్నారు. చందాకు పోతే తక్కువ అవుతున్న చందా. ప్రతి ఒక్కరు వినాయకుని విగ్రహం ఇప్పడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే మీ ఏరియాలో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మేము మా ఏరియాలో అంటే ఇప్పుడు ఏరియా మారి ఒక 11 ఇయర్స్ అవుతుంది. అక్కడ మాత్రం ప్రతి ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం. అంతకుముందు ఒక 20 ఇయర్స్ పెట్టాము. ప్రతి ఎవ్రీ ఇయర్ మా చుట్టుపక్కల ఒక 10 నుండి 15 విగ్రహాలు నవరాత్రులు చేస్తున్నాం. సార్, అంటే లాస్ట్ ఇయర్ రేట్స్కి ఇప్పటి రేట్స్కి అంటే ఆదరణ తగ్గిందంటారా? రేట్స్ అంటే చాలా పోయినసారి విగ్రహాలు మిగిలిపోయినాయి. ఈసారి కూడా మిగలకుండా పాపం వాళ్ళని ఏదో తీసుకొచ్చిన వాళ్ళు అంతకు ఇచ్చేసి అమ్ముకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా విగ్రహాలు వర్షాన్ని తడిచిపోయినాయి. మేము వినాయక నిమజ్జనం నవరాత్రులు జరుగుతూ ఉంటే వినాయకులు అన్నీ తడిసి ముద్దయిపోయినాయి. పాపం వాళ్ళు అమ్ముకోలేకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నారు కదా. ఎంతకో కొంతకు ఇచ్చుకొని వాళ్ళకి కొంచెం న్యాయం చేయాలి కస్టమర్లు. అంటే వినాయకుని నవరాత్రులు జరిపే వాళ్ళు ప్రతి ఒక్క మండపం వాళ్ళు తీసుకొని పోయే విధానంగా ఆలోచన చేయాలంతే. అంటే సార్, ఇప్పుడు కొత్తగా వచ్చి కొనే వాళ్ళకు మీరేం చెప్పాలంటే? వాళ్ళ స్తోమతను బట్టి వినాయకుని కొంటారు. దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలి. ఇందులో మనం ఉండాలి. అందరూ నవరాత్రి గణపతులు దీవెనలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆశిస్తున్నాం. రెడ్డిపురం రోడ్డు విజయలక్ష్మి కాలనీ. అయితే ఏంటంటే ఈసారి విగ్రహాలు ఏంటంటే మామూలుగా వినాయకులకు పొట్టు ఉండాలి. ఎవరైనా అనుకునేది వినాయకుడు అంటే పొట్టు ఉండాలి. కానీ కొన్ని విగ్రహాలు మొత్తం లేకుండానే ఇచ్చిండ్రు, సన్నగా తయారు చేసిండ్రు. అదొక సిక్స్ ప్యాక్ చేసిండ్రు. అదొకటి డిసడ్వాంటేజ్. అది కరెక్ట్ కాదు. వినాయకుడు అంటేనే మనం పొట్ట అనేది ఒకటి ఆలోచన వస్తుంది. ఎవ్రీ ఇయర్ మీరు తీసుకుంటా అన్నారు కదా, అంటే వాళ్ళకి రెడీ చేసే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఇలా ఉంటే బాగుంటుంది. అవును, ట్రెడిషన్ ఉండాలి. ఒకటి వినాయకుడిని రూపం ఎట్లుంటుందో ఆ పద్ధతిలో ఉండాలి అనేది మీరు వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారు? చెప్తున్నాము. ఇప్పుడైతే అదే చెప్పాము ఇందాక. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నాయి సార్ రేట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకో విషయం ఏంటంటే వరంగల్ నగరంలో ఈసారి వినాయక విగ్రహాలు చాలా తక్కువ అయినాయి. వినాయకుల రేట్లు కూడా మినిమమే ఉన్నాయి. 8, 9, 10,000 నుండే ఉన్నాయి. నగరవాసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మంచిది. లేకపోతే వినాయక విగ్రహాలు దొరకడం చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వేరే ఊరికి పోవాలనిపిస్తుంది. వేరే ఊరికి హైదరాబాద్, కొరుట్ల అట్లా పోతే ఛార్జ్ ఎక్కువ పడుతుంది. మన లోకల్లే వినాయకులు ఉన్నారు కాబట్టి రండి, త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. అంటే మీరు ఎస్టిమేటెడ్గా ఇన్ని విగ్రహాలు రెడీ చేయాలి అని ఏమైనా మీరు అంచనా వేసుకుంటారా? వినాయక చవితి అంటే లోకల్లో 3,000 నుంచి 35,000 వినాయకులు విగ్రహాలు అమ్ముడుపోతాయి. ఆల్రెడీ ఉన్నాయి అంతా. ఈసారి వినాయక చవితి విగ్రహాలు సక్సెస్ఫుల్ అవుతాయి.
నా అంచనా ప్రకారం తక్కువ పడతాయి. ఎందుకంటే ప్రజలందరికీ ఇది ఒకటే మనవి, ప్రజలందరూ నగర ప్రజలు రండి, త్వరగా బుక్ చేసుకోండి వినాయకుడిని. అంటే లాస్ట్ ఇయర్ చాలా కూడా మిగిలిపోయాయి అని ఒక టాక్ విన్నాము, అది నిజమేనా? అది 100% నిజం కాదు. అలా అంటారు, పుకారు పుట్టిస్తారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే అయిపోతాయి. లాస్ట్ రోజు వచ్చిన ₹1 తక్కువ అటు ఇటు ఇస్తారు, కానీ వినాయకులు అసలు మిగిలవు. అంటే ఎంత నుంచి ఎంత వరకు మన దగ్గర విగ్రహాలు అనేటివి అమ్ముతుంటారు? ఇగో ఈ షాప్ నాదే, ఇక్కడ నుండి ఆ చివరి దాకా ఈ షాప్ నాదే. 3 ఫీట్ల కాడ నుంచి 10 ఫీట్ల దాకా విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర. 3,000 నుండి 10,000 దాకా ఆ రేట్లలో ఉన్నాయి. ఓకే, అంటే మీరు అందరు ఇలా పెట్టుకున్నారు కదా, అందరూ ఇలా చేస్తున్నారు కదా, అంటే ఫిక్స్డ్ రేట్ ఏమైనా ఉంటుందా? ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు, మోడల్ని బట్టి ఉంటుంది. ఈ మోడల్కి ఒక రేటు, ఈ మోడల్కి ఒక రేటు, ఆ మోడల్ ఒక రేటు, అలా ఉంటుంది. మీకు ఏమైనా కమిటీ ఒకటి ఉండి మనం ఈ సంవత్సరం ఇలా అంటే ఇలా రేట్స్ అమ్మాలి, ఇన్ని పెట్టుకోవాలి అని అలా ఏమైనా? కమిటీ అనేది ఉంటుంది, కానీ విగ్రహాల రేట్ ఫిక్స్ అనేది ఉండదు. కమిటీ ఎలా ఉంటుందంటే, ఎవరైనా కొత్తోళ్ళు వచ్చి మన వినాయకుల రేట్లు తగ్గించడం, వాళ్ళు కొత్తోళ్ళు పెట్టడం, ఇంకా కొద్దిగా బయట నుండి విగ్రహాలు రావటం, వాటిని మేము ఆపుతాం. ఎందుకంటే మన ఊర్లోనే విగ్రహాలు ఉన్నాయి, ఇంకా బయట నుండి విగ్రహాలు వస్తే ఎక్కువ అయిపోతాయి, ఈ విగ్రహాలు ఆగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక ఈ విగ్రహాలుగా మేము ఆపుతాం, బయట వచ్చే విగ్రహాలని ఆపుతాం. సో ఇప్పుడు అంటే ఇంకో 4 రోజులు అయితే మనకు పండుగ స్టార్ట్ అవబోతుంది. ఎంతవరకు బుక్ అయ్యాయి, ఎన్ని మిగులుతాయని అనుకుంటున్నారు? ఈ ప్రశ్న కరెక్ట్ ప్రశ్న చెప్పిండ్రు మీరు. ఇప్పుడు 100% వినాయకులు 100% దిగిన ఈడ మినిమం 80% వినాయకులు బుక్ అయినాయి, 20% మాత్రమే ఉన్నాయి. అంటే లాస్ట్ వరకు ఆ 20% కూడా సేల్ అవుతాయని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? ఎందుకనంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఆదరణ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? 20% అయిపోయి ఇంకా బయట నుండి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశాలు ఎలా ఉన్నాయంటే మాకు అర్థమవుతుంది, ఈడ ఎన్ని వినాయకులు పోయినాయి, ఎన్ని వినాయకులు పోలేదు. ఆల్రెడీ 80% పోయినాయి, 20% ఉన్నాయి. ఇంకా వారం రోజులు ఉంది పండుగ, ఇంకా వినాయకులు తక్కువ పడతాయి. అందుకనే మేము బయట బుక్ చేసి కూడా ఉన్నాం, అవి కూడా వస్తాయి. అండ్ మీరు ఇక్కడ పెట్టుకొని అంటే కష్టపడి అమ్ముకుంటున్నారు, అంటే ఇది ఒక ప్లేస్ లాగా పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముకుంటారు. మీకు గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఏమైనా ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఇంతవరకు ఏమి లేదు. ఇది మున్సిపాలిటీ ప్లాట్ఫారంలోనే అమ్ముకుంటాం. గవర్నమెంట్ సపోర్ట్ ఇంతవరకు ఏమీ లేదు. మేము సపోర్ట్ చేసి తెచ్చుకొని అమ్ముకుంటాము. ఇందులో వేలకు లక్షలు రావు. ఒక బొమ్మ అమ్మితే 500-600 రూపాయలే వస్తాయి ఒక బొమ్మ మీద. ఆ బొమ్మ ఆగిందనుకో 10,000 రూపాయలు మా మీద పడతాయి. అంటే ఇప్పుడు మామూలుగా మున్సిపాలిటీ అని అన్నారు కదా, ఎవరైనా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారా? అంటే మీ ప్రాబ్లం ఏంటి, అంటే అమ్ముడు పోతున్నాయా, అట్లాంటి ఏమైనా సజెషన్స్ మీకు ఇవ్వడం కానీ, మీరు చెప్పే బాధని వినడం కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? అలాంటి మేడం ఇంతవరకు ఏ సార్ రాలే, ఏ డిపార్ట్మెంట్ రాలే మా దగ్గరికి. అంటే మీరు ఇక్కడ పెట్టుకోవడానికి ఏమైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? 30 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, ఇప్పటి వరకు ఏ పర్మిషన్ తీసుకోలేదు. ఏ పర్మిషన్ తీసుకోలేదు. అంటే ఎవరెవరు అడ్డలు ఉంటే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. ఇంతవరకు పర్మిషన్ అనేది తీసుకోలేదు. ఓకే, ఈ సంవత్సరం నా ఈ అడ్డ ఇది కంటిన్యూ అవుతుంది అనేది మీరు అంతే ఫిక్స్ ఉంటుంది, ప్లేస్ అనేది ఫిక్స్ ఉంటుంది. అంతంత మంది అందరు పెట్టుకుంటారు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? కనీసం 25-28 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. సో 20 సంవత్సరాలకి ఇప్పటికి తేడా అనేది అనిపిస్తుందా మీకు? చాలా తేడా అనిపిస్తుంది. అప్పట్లో ఈ వినాయకుడు 3,000, 2,500కి వచ్చేటి, ఇప్పుడు మాకే 8,000-9,000కి పడుతున్నది. మేము ఒక 500-600, ఒక 1,000 రూపాయలు చూసి ఇచ్చేస్తాం బొమ్మకు. ఇంకా మీరు ఇప్పుడున్న వరంగల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే పండగ దగ్గరలో ఉంది కదా, మీరు ప్రజల నుంచి ఏమన్నా? నేను వరంగల్ నగర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. వరంగల్ నగరంలో ఎంజిఎం నుండి మన కేఎంసి వరకు వినాయకులు ఉన్నాయి. తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మంచిది. తర్వాత నాకు దొరకలే హైదరాబాద్ పోదాం, కోరుట్ల పోదాం, అటు పోదాం, ఇటు పోదాం అని బాధపడకండి. ఇప్పుడు ఉన్న కాడే కొనుక్కోండి అని వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, చూశారు కదా, కొందరు అమ్మే వాళ్ళను, కొందరు కొనే వాళ్ళని అయితే మనం అడగడం జరిగింది. ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాము. లాస్ట్ ఇయర్తో పోలిస్తే రేట్స్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి, కాకపోతే రీజనబుల్గానే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే 80% అనేటివి అయితే వినాయక విగ్రహాలు బుక్ అవ్వడం జరిగింది. ఓన్లీ 20% మాత్రమే ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైతే దూరం ఉన్న వాళ్ళు ఉన్నారో ముందుగా వచ్చి, ఎందుకంటే పండగ ఓన్లీ 4 రోజులు మాత్రమే ఉంది కాబట్టి తొందరగా వచ్చి ఆ 20% కూడా బుక్ చేసుకోవాలని మనకు అమ్మే వాళ్ళైతే చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.